హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో మీకు తెలియని విండోస్ యొక్క షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఫైల్ ఎక్స్ప్లోరర్. అది ఓపెన్ చేయాలంటే Windows+E ప్రెస్ చేశారంటే ఓపెన్ అవుతుంది. అది క్లోజ్ చేయాలంటే Ctrl+W. ఇప్పుడు Ctrl+W అని చూసారా, అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే విండోస్ సెట్టింగ్స్ ఎలా ఓపెన్ చేయొచ్చో చూద్దాం. మీరేం చేస్తారు, సెర్చ్ బాక్స్లో సెట్టింగ్స్ అని టైప్ చేస్తారు, అంతేనా? ఇప్పుడు అలా కాదు, మీకు ఇప్పుడు షార్ట్కట్ చెప్తారు. ఏంటంటే సింపుల్గా Windows+I ప్రెస్ చేస్తే షార్ట్కట్ ఓపెన్. దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను మూవీ చూస్తున్నాను, లేదా మీరు ఏదో క్రోమ్ బ్రౌజ్ చేస్తాను అనుకోండి. సడన్గా దీన్ని హైడ్ చేయాలంటే Windows+D ప్రెస్ చేస్తే హైడ్ అవుతుంది అనమాట. మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా Windows+D ప్రెస్ చేస్తే నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒకేసారి బ్రౌజింగ్ మూవీ చూడాలనుకుంటున్నారు. క్రోమ్ సెలెక్ట్ చేసి Windows+ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే క్రోమ్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. అదే సేమ్ ప్రైమ్ కూడా అంతే, Windows+ రైట్ యారో రైట్ సైడ్కి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ బ్రౌజింగ్ చేస్తూ ఏదో టైప్ చేస్తున్నాను, బ్లా 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 బ్లా, అండ్ మూవీ కూడా చూడొచ్చు ఒకేసారి. ఈ మూవీ చాలా బాగుంటుంది, చూడండి. నెక్స్ట్ ఏంటంటే కింద ఉన్నాయి చూసారా, అవి టాస్క్ బార్ యాప్స్. వాటిని యాక్సెస్ చేయాలంటే నెంబరింగ్ ఉంటుంది, 1, 2, 3 అలా. ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలంటే Windows+1 టైప్ చేస్తే మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఫస్ట్ ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా అన్నీ కూడా అంతే. నెక్స్ట్ మనం ఇది ఓపెన్ చేద్దాం, Windows+2. నా ప్రిడేటర్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. బాగుంది కదా, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే Windows+Tab. ఈ షార్ట్కట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు చేసిన వర్క్ అంతా చూపిస్తుంది. ఇది నా పర్సనల్, చూడొద్దు, స్కిప్ చేయండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో ప్రశాంత్ అని టైప్ చేస్తున్నాను, నా పేరు. కాదు, ఛానల్ పెట్టేద్దాం, టెక్ ఫింగర్ టిప్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమోజీ కావాలన్నారు అనుకోండి, Windows+డాట్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఎమోజీ ప్యానల్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చింది ఏదో ఒకటి. ఇప్పుడు నేను ప్రైమ్ ఓపెన్ చేశాను. ప్రైమ్ నాకు స్క్రీన్ షాట్ కావాలి, Windows+ ప్రింట్ స్క్రీన్ అని టైప్ చేస్తే స్క్రీన్ షాట్ సేవ్ అవుతుంది. అది ఓపెన్ చేయాలంటే పిక్చర్స్లో స్క్రీన్ షాట్స్లో అలా కిందకి వెళ్తే లాస్ట్లో అది స్క్రీన్ షాట్. ఆ షార్ట్ కట్ యూస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. డీలో ఏదో ఒక ఫోల్డర్ చూపించడానికి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. మీరేం చేస్తారు, ఒకటి అన్నీ అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు, Ctrl+ చేసుకుంటూ. ఇప్పుడు అలా కాదు, షిఫ్ట్ ప్రెస్ చేసుకుని నుంచి మీకు ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అదొక షార్ట్ కట్. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+Escape డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. టాస్క్ మేనేజర్లో ఏంటంటే ఇక్కడ స్టార్టప్ సాఫ్ట్వేర్స్ అండ్ స్టార్టప్ అప్లికేషన్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయి. మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను, అక్కడ ఉంది.
పైన ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీరేం చేస్తారు, నార్మల్ మెథడ్ రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేస్తారు అవునా. షార్ట్కట్ మెథడ్ Ctrl+Shift+N ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని రీనేమ్ చేయాలంటే నార్మల్ మెథడ్ ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేసి అలా రీనేమ్ అని అది అలా చేస్తారు. ఇప్పుడు షార్ట్కట్ మెథడ్ సింపుల్లీ ప్రెస్ F2. ప్రశాంత్ అని ఎంటర్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 3 ట్యాబ్లు ఓపెన్ చేశాను కనిపిస్తుంది. ఒకటి యూట్యూబ్, ఇంకొకటి మామూలు బ్రౌజింగ్ చేస్తున్నాను, ఇంకొకటి జీమెయిల్. ఇప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి నావిగేట్ చేయాలంటే నార్మల్గా మౌస్తో క్లిక్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Ctrl+Tab ఆటోమేటిక్గా నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే Ctrl+T అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటది కామెంట్ చేయండి. Ctrl+W క్లోజ్ చేయడానికి. నాకు ఇది క్లోజ్ చేయాలి. Ctrl+W. అయ్యో క్లోజ్ చేస్తేనే మళ్ళీ ఓపెన్ చేయాలనుకోండి. Ctrl+Shift+T అదనమాట. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి ఉంది కదా, నెక్స్ట్ నోట్ ప్యాడ్, అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు నేను అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళాలను. నెక్స్ట్ ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ చేసుకున్న ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఏది కావాలంటే అది నావిగేట్ చేయవచ్చు ఈజీగా ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి.